హలో ఫ్రెండ్స్, నేను మీ జయచంద్ర వాళ్ళ మదర్ని. నేను ఈరోజు మీ ముందుకు మరొక శ్లోకం చెప్పడానికి వచ్చాను. ఆ శ్లోకం అందరికీ తెలిసిందే. అదేంటో వినండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ వాక్యాలు తైత్తిరీయ ఉపనిషత్తు నుండి వచ్చాయి. ఇవి మనకు నైతికత మరియు గౌరవం ఏ విధంగా ఉండాలో ఉపదేశించే మహత్తరమైనటువంటి సందేశాలు. దీని యొక్క భావాన్ని నేను మీకు వివరిస్తున్నాను. మాతృదేవో భవ, తల్లిని దేవతలా పూజించు. పితృదేవో భవ, తండ్రిని దేవునిలా గౌరవించు. ఆచార్య దేవో భవ, గురువును దేవునిగా చూడాలి. అతిథి దేవో భవ, అతిథిని కూడా దేవుడిగా భావించాలి. ఇవి మన సంస్కృతిలోని ప్రధానమైనటువంటి సూత్రాలు. ఇవి కుటుంబం, విద్య మరియు సమాజం పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను బోధిస్తాయి. కావున ఇటువంటి శ్లోకాలని మీ పిల్లలకు తప్పకుండా నేర్పించాలి. శ్లోకాలను నేర్పించడంతో పాటు శ్లోకంలో ఉన్న భావాన్ని మీ పిల్లలకి అర్థమైనటువంటి విధంగా నేర్పించండి. ఇలా నేర్పించగలిగినట్టయితే మీ పిల్లలు వీటిని నేర్చుకొని వారి యొక్క ఆధునిక యుగంలోని చాలా ఉత్తమ స్థానానికి ఎదుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.